తెలంగాణలోని రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల భవిష్యత్తు చుట్టూ తిరుగుతుంది. దశాబ్ద కాలంగా నలుగుతున్న ఫీజు రీఎంబర్స్మెంట్ అంశము మహా సంక్షోభంగా మారిపోయింది. ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన ఒకే ఒక ఆడిట్ బాంబుతో విద్యారంగం ఒక్కసారి ఉలిక్కి పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాదాపు 8 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పేర్కొన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే అది కేవలం నిధుల కొరత మాత్రమే కాదని, దీని వెనుక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం చేసిన భారీ అక్రమాలున్నాయని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రాథమిక వసతులు లేని కళాశాలలు, విద్యార్థుల పేరుతో దొంగ లెక్కలు చూపిస్తూ నిధులని దారి మళ్లించారని, అలాంటి బోగస్ కళాశాలలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను ఆదేశించినట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్పే దాంట్లో ప్రధానంగా 3 అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది, విచారణ పూర్తయి అర్హత కలిగిన నిజమైన విద్యా సంస్థలను తెచ్చే వరకు నిధుల విడుదల జాప్యం తప్పదు. ఇక రెండవది, ఇకపై ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు అదే ఏడాది పూర్తి స్థాయిలో చెల్లించేలా కొత్త విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇవ్వడం. ఇక మూడవది, విద్యను వ్యాపారంగా మార్చి ప్రభుత్వాన్ని బెదిరించాలని చూస్తే సహించేదే లేదని కళాశాలల యాజమాన్యాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడము. ఈ ఆడిట్ విచారణ నిజంగా విద్యా వ్యవస్థలో అవినీతిని ఏర్పారేసే ప్రయత్నమా, లేక 8 కోట్ల బకాయిలు చెల్లించలేక ప్రభుత్వం కాలయాపన చేయడానికి వాడుతున్న వ్యూహమా అనేది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారిపోయింది. వెల్కమ్ టు అవర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్. తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ విద్యార్థిని, అలాగే వాళ్ళ రక్తం కూడబెట్టి చదివిస్తున్న తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ప్రభావితం చేస్తున్న సబ్జెక్ట్ ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ సంక్షోభం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన ఈ పథకం పేద విద్యార్థులకు ఉన్నత చదువుని దగ్గర చేసింది అనేది ఎంత నిజమో, గత కొన్నేళ్లుగా ఇది రాజకీయ నాయకులకి, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకి $1 బిలియన్ ఇష్యూగా మారిందనేది కూడా అంతే నిజం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విజిలెన్స్ ఎంక్వైరీ నిజంగానే పెద్ద సంచలనం రేపింది. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమని వాదిస్తుంది? ప్రభుత్వ వాదన ప్రకారం రాష్ట్రంలో వేల సంఖ్యల ప్రైవేట్ ఇంజనీరింగ్లు, ఫార్మసీ, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. కానీ అందులో చాలా కాలేజీలకు అసలు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరిపడా క్వాలిఫైడ్ లెక్చరర్స్ లేరు, సరైన ల్యాబులు లేవు. అయినా సరే కాగితాల మీద వందలాది మంది విద్యార్థులు ఉన్నట్టు అటెండెన్స్ చూపిస్తూ దొంగ సర్టిఫికెట్లు, పర్మిషన్లు తెచ్చుకొని కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను డ్రా చేసుకున్నారనేది కాంగ్రెస్ సర్కార్ వేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ బోగస్ కళాశాలల నెట్వర్క్ ని గుట్టు రట్టు చేయకుండా, ఫీజు అకౌంట్లు క్లీన్ చేయకుండా బకాయిలు ఎలా విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి ప్రతి కాలేజ్ లో విచారణ జరుగుతుందని, నిజమైన విద్యార్థులు అర్హత ఉన్న కాలేజీలు తేలే వరకు ఆ ఫండ్స్ హోల్డ్ లో ఉంటాయని స్పష్టం చేసింది. అంతేకాదు, గత ప్రభుత్వంలో జరిగిన ఆ లాలూచి వల్లనే ప్రజల పన్నుల డబ్బులు దుర్వినియోగం అయిందని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసురుతున్నారు. కానీ ఈ మొత్తం సీన్లో నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టు ఈ ఆడిట్ బాంబు వెనుక నిజమైన విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలనే సదుద్దేశం ఉందా, లేక ప్రభుత్వ ఖజానాలు నిధులు లేక కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించలేక సమయాన్ని దాటిచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఒక పొలిటికల్ గేమ్ ఇది? ఎందుకంటే విజిలెన్స్ విచారణ పేరుతో నెలల తరబడి సమయాన్ని గడిపేస్తే మధ్యలో నలిగిపోయేది ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం మాత్రమే కాదు, సర్టిఫికేట్ రాక, హాల్ టికెట్ అందక, ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది సామాన్య విద్యార్థులు. మరొక వైపు, ఇకపై ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు అదే ఏడాది చెల్లించేలా ఒక సిస్టమ్ పాలసీని తెస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ ఇప్పటికే ఉన్న పాత బకాయిల సంగతి ఏంటి? ఆ బకాయిలు రాక, కాలేజ్ కరెంట్ బిల్లులు కట్టలేక, లెక్చరర్స్ కి జీతాలు ఇవ్వలేక ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఫేస్ చేస్తుంది ఏంటి? కాలేజెస్ బంద్ అయితే విద్యార్థుల అకాడమిక్ ఇయర్ పాడు కాదా అనే ఆందోళన అందరిలో కనిపిస్తుంది. ప్రభుత్వం చెబుతున్నట్టు విద్యా వ్యవస్థలో కల్తీ ఉందనేది వాస్తవమేనా? ఒకవేళ ఉంటే దానికి బాధ్యతలు ఎవరు? ఈ విజిలెన్స్ విచారణ ఎంతవరకు వెళుతుంది? ఈ ప్రక్రియలో నిజంగా చదువుకుంటున్న విద్యార్థులకు న్యాయం జరుగుతుందా, లేక వాళ్ళ భవిష్యత్తుకు ప్రశ్నార్థకరంగా మారుతుందా? ఇప్పుడు ఈ సిరీస్ లో మనం ప్రతి ఒక్క కోణాన్ని విశ్లేషించబోతున్నాం. రేవంత్ రెడ్డి వేసిన ఈ ఆడిట్ బాంబుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ మరియు కళాశాలల యాజమాన్యం ఇచ్చే కౌంటర్ అటాక్ ఏంటి, విద్యార్థుల అసలు ఆవేదన ఏంటి, ఆసక్తికరమైన ఈ తదుపరి విషయాలను ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజిలెన్స్ ఆరోపణలపై ప్రతిపక్షాలు అంతే తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేశాయి. ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాటలు తూటాలు పేల్చాయి. ముఖ్యంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటిని లక్ష్యం చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ఇప్పుడు నిధులు లేక విజిలెన్స్ ఆడిట్ పేరుతో డ్రామాలు ఆడుతుంది అని విమర్శించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల్ని వంచింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ నెపంతో విద్యార్థుల జీవితాన్ని ఆడుకుంటుంది అని మండిపడ్డారు కూడా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల చదువు ప్రమాదంలో పడిందని ఆయన
తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే విద్యార్థుల హాల్ టికెట్లు రాక, డిగ్రీ సర్టిఫికెట్లు చేతికి అందక, ఉన్నత చదువులు లేదా విదేశీ విద్యకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారని ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం నుంచి నిధులు రాక విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది కొందరిని ఆత్మహత్య కూడా దారితీస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు తమ రాజకీయ కోసం యువత గురించి మాట్లాడుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ ఆరోపిస్తుంది. విద్యార్థుల హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిస్తామని హెచ్చరించింది కూడా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిరీస్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన ఆడిట్ బాంబు, విజిలెన్స్ ఎంక్వైరీ వెనుక ఉన్న కాంగ్రెస్ వాదన చూసాం కదా. కానీ రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడపై ప్రతిపక్షాల నుంచి ఎలాంటి రివర్స్ అటాక్ వచ్చిందో, ఢిల్లీ వేదికగా ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ సర్కార్పై ఎలాంటి విమర్శలు గుప్పించిందో ఇప్పుడు క్లియర్ గా మనం అనాలిసిస్ తో పాటు ప్రూఫ్స్ తో పాటు మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న విజిలెన్స్ విచారణ ఒక పెద్ద హై డ్రామా అని, ఖజానాలో పైసలు లేక ప్రభుత్వం ఇదంతా చేస్తుందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలు డబ్బులు సరిపోక ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే శక్తి లేక ప్రైవేట్ కాలేజీలపై ఆడిట్ పేరుతో నెపాన్ని తోసేసే కాలయాపన చేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రధాన ఆరోపణ ఉంది. ఈ పొలిటికల్ వార్ లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ధర్మపురి అరవింద్ ఇటు కాంగ్రెస్ ని అటు బీఆర్ఎస్ ని రెండింటిని ఒకేసారి టార్గెట్ చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయేలా చేసి విద్యార్థులను వంచారని ఆయన ఆరోపిస్తే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ విజిలెన్స్ ఆడిట్ అనే ఒక కొత్త నాటకాన్ని తెరపై విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని తీవ్రంగా ధ్వజమెత్తారు. అరవింద్ లేవనెత్తుతున్న అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ రీయింబర్స్మెంట్ నిలిచిపోవడం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకి చెందిన దాదాపు 20 లక్షల మంది సామాన్య విద్యార్థులు. వీళ్ళలో ఎక్కువ మంది రెక్కాడితే గానీ డొక్కాడదని నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలపైనే ఆధారపడి ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ లాంటి ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఏళ్ల తరబడి డబ్బులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాలపై ఒత్తిడి తేలేక నేరుగా విద్యార్థులపైనే ఒత్తిడి తెస్తున్నారు. దీనివల్ల గ్రౌండ్ లెవెల్ పరిస్థితి దారుణంగా తయారైపోయింది. ఎగ్జామ్స్ కు ముందు హాల్ టికెట్ ఇవ్వకపోవడము, కోర్సు పూర్తయిన డిగ్రీ సర్టిఫికెట్లు చేతికి ఇవ్వకపోవడము, ఆపేయడం లాంటి సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల కాలేజ్ పూర్తి చేస్తున్న కుర్రాళ్ళు పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళలేకపోతున్నారు. కంపెనీ ప్లేస్మెంట్ వచ్చిన సర్టిఫికెట్లకు ఉద్యోగాలలో చేరలేకపోతున్నారు. ప్రభుత్వం, కాలేజ్ యాజమాన్యాల మధ్య నలిగిపోతున్న ఈ పోరాటంలో మానసిక వేదన తట్టుకోలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్య బాట పడుతున్నారనే ఘోరమైన నిజాన్ని ప్రతిపక్షాలు వేలెత్తి చూపిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న విజిలెన్స్ ఆడిట్ పేరుతో ప్రతి కాలేజీ తనిఖీ చేసుకుంటూ పోతే ఆ ప్రొసీజర్ ముగియడానికి కనీసం 1 ఏడాది లేదా 2 ఏళ్లు పడుతుంది. మరి ఆ సమయం అంతా 20 లక్షల మంది విద్యార్థుల అకాడమిక్ ఇయర్ ఏమైపోవాలి? వాళ్ళ భవిష్యత్తు గ్యారంటీ ఎవరిస్తారు? ప్రభుత్వం తప్పు చేసి కాలేజీలపై యాక్షన్ తీసుకోవడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు, కానీ ఆడిట్ల పేరుతో మొత్తం విద్యా వ్యవస్థను స్తంభింపజేయడం ఎంతవరకు న్యాయమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాజకీయ నాయకులు కేవలం ప్రెస్ మీట్లలో, ఢిల్లీ వేదికలలో డిబేట్ పెట్టుకోవడానికి, ఓటు అడగడానికి యువత అని మాట్లాడుతున్నారని, కానీ ఆన్ గ్రౌండ్ విద్యార్థులలో నిజమైన సమస్యలను తీర్చడం కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండు పార్టీలు పూర్తిగా విఫలమైపోయాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సమీకరించిన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు కూడా. ఒకవైపు ఆడిట్ పేరుతో అక్రమాలను అరికడతామంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇంకోవైపు ఇది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నట్టు విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు. మరి ఈ ఇరువురి మధ్య అసలు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల వాదనేమిటి? అసలు ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి మార్గం ఉందా లేదా? ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల రాజకీయ సమరం ఒకవైపు నడుస్తుంటే మధ్యలో నలిగిపోతుంది ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం మరియు లక్షలాది మంది విద్యార్థులు. ప్రభుత్వం కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలు అనిశ్చిత కాలం పాటు మూసివేస్తామని విద్యా సంస్థల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కళాశాలల యాజమాన్యాలు చెప్తుంది ఒకటే, లెక్చరర్ జీతాలు ఇవ్వలేక, లేకపోతే వాళ్ళ రెంట్స్ కట్టుకోలేక, కరెంటు బిల్లులు చెల్లించలేక విద్యా సంస్థల దివాలా తీసే స్థితికి వచ్చాయి. ప్రభుత్వమే నిధులు ఇవ్వకపోతే తమ కళాశాలను ఎలా నడుపుతామని వారు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్న విజిలెన్స్ విచారణ అనేది కేవలం సమయం దాటిచ్చేసుకునేందుకే అని, తప్పు చేసిన కళాశాలలపై చర్య తీసుకోవడానికి అభ్యంతరం లేదని, కానీ దాని పేరు చెప్పి మొత్తం విద్యా వ్యవస్థను స్పందింపజేయడం తగదని వారు వాదిస్తున్నారు. ఈ ఘర్షణ వల్ల తెలంగాణ డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీలో చదువుతున్న దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారిపోయింది. తరగతులు ఆగిపోవడము, పరీక్షలు వాయిదా పడడము, సర్టిఫికెట్లు నిలిచిపోవడము యువత ఆందోళన చెందుతుంది.
ప్రభుత్వం తన పట్టు విడవకపోతే యాజమాన్యాలు బంద్కు సిద్ధపడటంతో హైదరాబాద్ నడిబొడ్డున మళ్లీ విద్యార్థుల మహాధర్నాలు, కలెక్టరేట్ ముట్టడులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన ఇన్వెస్టిగేషన్ సిరీస్ లో ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది రేవంత్ రెడ్డి వేసిన ఆడిట్ బాంబు మరియు దానికి ప్రతిపక్షాలు ఇచ్చిన ఘాటు కౌంటర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ రాజకీయం వల్ల ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఎలా మారింది, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఎందుకు రోడ్డెక్కాయి, అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యాల మధ్య నలిగిపోతున్న 20 లక్షల మంది విద్యార్థుల అసలు ఆవేదన ఏంటి అనేది క్లియర్ గా అనాలిసిస్ చేయబోతున్నాం. రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకోవడం సులభమే, కానీ ప్రాక్టికల్ గా ఒక విద్యా సంస్థను నడపడం ఎంత కష్టంగా మారిందో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ స్పష్టం చేస్తున్నాయి. గత 10 ఏళ్లలో పేరుకుపోయిన బకాయిల తోడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కోట్ల నిధులు ఆపేయడంతో రాష్ట్రంలో వందలాది ప్రైవేట్ ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ కాలేజీలు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. కాలేజ్ యాజమాన్యాలు వేస్తున్న ప్రధాన ప్రశ్న చాలా సింపుల్. నెల నెల లెక్చరర్స్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి జీతాలు ఎలా ఇవ్వాలి, బిల్డింగ్ రెంట్లు, ల్యాబ్ మెయింటెనెన్స్, కరెంట్ బిల్లులు ఎలా చెల్లించాలి, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఏళ్ల తరబడి రాకపోతే బ్యాంకు రుణాలు తీర్చలేక, వడ్డీలు కట్టలేక విద్యా సంస్థల యాజమాన్యాలు దివాలా తీసే స్థితికి చేరుకున్నాయి. అందుకే ఇక లాభం లేదని భావించి టోటల్ షట్ డౌన్ లేదా అనిశ్చితకాలం బంద్కి విద్యా సంస్థల సంఘాలు పిలుపునిచ్చాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్న విజిలెన్స్ విచారణ కాలేజ్ యాజమాన్యాలు ఏం మాత్రం ఒప్పుకోవడం లేదు. తప్పు చేసి నిబంధనలు పాటించని బోగస్ కాలేజీలు ఉంటే వాటిపై ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోండి, లైసెన్సులు రద్దు చేయండి, దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాము అని స్పష్టం చేశాయి. కానీ విచారణ పేరుతో చట్టబద్ధంగా నడుస్తున్న వందలాది కాలేజీలు కూడా 8 లక్షల కోట్లు నిలిపివేయడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నిస్తున్నాయి. ఇది కేవలం బకాయిలు చెల్లించకుండా తప్పించుకోవడానికి ప్రభుత్వం ఆడుతున్న ఒక డ్రామా అని వాళ్ళు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కానీ మొత్తం యుద్ధంలో అతిపెద్ద బాధితులు ఎవరు? ఎస్, మన తెలంగాణలో ఉన్న దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల జీవితాలు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయాయి. కాలేజ్ బంద్ అయిపోతే తరగతులు ఆగిపోతాయి, కరికులం టైంకి పూర్తి కాక పరీక్షలు వాయిదా పడతాయి. ఇప్పటికే కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకి కాలేజీలకు ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ రాకపోవడంతో యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తయి సర్టిఫికెట్లు చేతికి రాకపోతే ఉద్యోగాలలో ఎలా చేరాలి? గేట్, GRE అని ఎన్నో ఓపెనింగ్స్, ఎన్నో ఎగ్జామ్స్ రాసి హైయర్ స్టడీస్ లేదా విదేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? ప్రైవేట్ కంపెనీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం గడువు ఇస్తుంటే కాలేజీల చుట్టూ, సెక్రటేరియట్ చుట్టూ తిరగలేక యువత తీవ్ర మానసిక వేదనకు గురవుతుంది. కొన్ని చోట్ల కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు కట్టమని ఒత్తిడి తెస్తుండడంతో భరించలేక విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్నట్టుగా హైదరాబాద్ నడిబొడ్డున ధర్నా చౌక్ వద్ద కలెక్టరేట్ ముందు మళ్లీ విద్యార్థుల మహాధర్నాలు, ముట్టడులు ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం తన పట్టు విడవడం లేదు, ఇంకొక వైపు కాలేజీల బంద్కి సిద్ధపడ్డాయి. మధ్యలో విద్యార్థుల భవిష్యత్తు గాల్లో దీపంలా మారిపోయింది. మరి ఈ తీవ్రమైన సంక్షోభానికి అసలు పరిష్కారం లేదా? ప్రభుత్వం, విద్యా వ్యవస్థలు మరియు ప్రతిపక్షాలు కలిసి 20 లక్షల మంది విద్యార్థుల జీవితాన్ని కాపాడడానికి ఎలాంటి అడుగులు వేయాలి? ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మనం సమాధానం వెతకాలి. ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారం కేవలం ఒక ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఇది తెలంగాణ రాజకీయాలలో అత్యంత సున్నితమైన ఓటు బ్యాంక్ అంశం. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా సంస్కరణలు, నిధుల పారదర్శక పేరుతో వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెబుతుంది. తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. కానీ మరోవైపు విచారణ పేరుతో నెలలు తరబడి నిధులు ఆపేస్తే పేద విద్యార్థుల చదువుకు దూరం అయిపోతున్నారని, కళాశాలలు మండిపడడం వల్ల వారి భవిష్యత్తు నాశనం అవుతుందని ప్రతిపక్షాల, విద్యార్థుల సంఘాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ప్రెస్ మీట్లు పెడుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థులు తమ ఫీజుల కోసము, సర్టిఫికెట్ల కోసం రోడ్డుపైకి రాక తప్పడం లేదు. బీఆర్ఎస్ బకాయిలు మిగిలిచిందా, లేక కాంగ్రెస్ సర్కారు నిధులు విడుదల చేయడంతో విఫలమైపోయిందా, లేక ప్రైవేట్ కళాశాలలే విద్యార్థుల అంట పెట్టుకొని రాజకీయం చేస్తున్నాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తేల్చాల్సి ఉంది. ఒకవైపు బకాయిల వివాదం, మరోవైపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు. ఈ రాజకీయంలో ఎవరు నిజం చెబుతున్నారు? రేవంత్ రెడ్డి తెచ్చిన ఆడిట్ నిర్ణయం సరైనదేనా, లేక ప్రతిపక్షాలు చెప్తున్నట్టు విద్యార్థులపై ఇదే ఆర్థిక భారం మోపడమేనా? ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ దాంట్లో చివరి భాగానికి వచ్చాం. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వేసిన ఆడిట్ బాంబు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు బీఆర్ఎస్ నేతలు ఘాటు కౌంటర్ అటాక్ మరియు ప్రైవేట్ కాలేజీల బంద్ పిలుపుతో 20 లక్షల మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి ప్రతి ఒక్క కోణాన్ని డీటెయిల్డ్ గా విశ్లేషించుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు మనం ఫైనల్ గా ఏం మాట్లాడుకుంటున్నాం అనంటే, నలిగిపోతున్న ఈ తరం యువత అంటే జెన్జీ భవిష్యత్ ఏంటి, ఈ సమస్యకు అసలైన పరిష్కారం ఏంటి అనేది స్పష్టంగా చూద్దాం. ఈ రోజు మనం చూస్తున్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంక్షోభం వెనుక ఉన్న అసలు నిజాన్ని
అంశాలని విశ్లేషిస్తే ప్రతి రాజకీయ పార్టీ తనదైన స్వార్థము సిద్ధాంతంతో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకూడదు, బోగస్ కాలేజీలను ఏరిపారేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన పారదర్శకంగా మంచిదే కావచ్చు. విచారణ ముసుగులో కాలయాపన చేస్తూ నిధులు నిలిపేస్తే అసలైన విద్యార్థుల చదువు ఆగిపోతుందనేది అంతే నిజం. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం సమన్యాయమే అయినా గత 10 ఏళ్లలో ఎందుకు ఈ బకాయిల్ని పేరుకుపోయేలా చేశారనే ప్రశ్నకు కూడా బీఆర్ఎస్ దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. ఇటు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా తమ ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపిస్తూ సామాన్య విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపేసి వారి భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు న్యాయం అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ రాజకీయ చదరంగంలో ప్రతి ఒక్కరు తమ పొలిటికల్ అజెండాను నెరవేర్చడానికి ట్రై చేస్తున్నారు. కానీ మధ్యలో నలిగిపోతుంది మాత్రం నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన ఒక తరం విద్యార్థులే. ఉన్నత చదువులు చదివి తమ కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేయాలని ఆశపడే యువతకు ఇప్పుడు హాల్ టికెట్లు ఇవ్వకపోవడము, డిగ్రీ సర్టిఫికెట్లు నిలిపివేయడము, ప్లేస్మెంట్స్ పోవడం కంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదు. పరిష్కారం లేకుండా ఏ సమస్య నిలబడదు. మరి ఈ కోట్ల సంక్షోభానికి దారేటు? ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ ఆడిట్ కి ఒక నిర్దిష్టమైన గడువు నిర్దేశించాలి. ఎంక్వైరీ పేరుతో నెలల తరబడి ఆలస్యం చేయకుండా వందలలో బృందాల రంగంలోకి దించి కేవలం 30 రోజుల్లో విచారణ పూర్తి చేయగలగాలి. తప్పు చేసిన కాలేజీలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే నిధుల ప్రకారం నడుస్తున్న నిజమైన కాలేజీలకి తక్షణమే బకాయిల కొంత భాగాన్ని విడుదల వారీగా విడుదల చేయాలి. అంతేకాదు విచారణతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందే హక్కుని ప్రభుత్వం చట్టబద్ధంగా గ్యారంటీ చేయాలి. కాలేజ్ యాజమాన్యాలు తమ ఫీజు గొడవలు ప్రభుత్వం వద్దే తేల్చుకోవాలి తప్ప విద్యార్థుల్ని వాళ్ళ సర్టిఫికేట్ ఆయుధంగా వాడుకోవడానికి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని రావాలి. మనం ఇప్పుడు మాట్లాడుకుంది ఏ రాజకీయ పార్టీ గురించో కాదు, ఏ రాజకీయ పర్సన్ గురించో కాదు, వ్యవస్థలో నలిగిపోతున్న విద్యార్థుల గురించి. అసలు షాకింగ్ ఏంటంటే ఇతర వర్గాల వాదన ఏంటంటే క్షేత్రస్థాయిలో విద్యార్థుల ఆవేదన ఏంటి అనేది నిష్పక్షపాతంగా మీ ముందుకు తెచ్చాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయం కంటే విద్యార్థుల భవిష్యత్తే అత్యంత విలువైనది. అందుకే ఈ విచారణ భాగంలో అసలైన తీర్పు చెప్పే బాధ్యతను ప్రజలైన మీకే వదిలేస్తున్నాను. రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిన విజిలెన్స్ ఆడిట్ నిర్ణయం సరైనదేనా, లేక ప్రతిపక్షాలు చెబుతున్నట్టు లేదా ఇది బకాయిల్ని పక్కదారి పంపించేందుకేనా? ప్రైవేట్ కాలేజీల తీరుపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ విద్యా వ్యవస్థ పరిరక్షణలో 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, విద్యార్థులకి మరియు తల్లిదండ్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి నిష్పక్షపాతమైన పొలిటికల్, సోషల్, ఇన్వెస్టిగేటివ్ సిరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. హక్కుల కోసం ప్రశ్నించడం ఆపకండి, నిజాలు తెలుసుకోవడం ఆపకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారత్ ఆవాజ్. జై హింద్.